భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులూరుపాడు మండల కేంద్రంలోని ప్రత్తి కొనుగోలు కేంద్రంలో బుధవారం వ్యాపారస్తులు కొనుగోలు ఆపడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఖమ్మం కొత్తగూడెం ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలియజేశారు. వ్యాపారస్తులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పత్తి కొనుగోలు చేయకపోవడంతో వివిధ మండలాల నుండి పత్తిని విక్రయించడానికి వచ్చిన రైతులు ఏం చేయాలో తెలియక రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేస్తూ కొనుగోలు ప్రారంభించాలని నినాదాలు చేశారు. రైతులు రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్కి అంతరాయం కలిగింది. అయితే వ్యాపారస్తులు మాత్రం తారఫ్ కమిషన్ విషయంలో మార్కెటింగ్ అధికారులు ఆంక్షలు పెట్టారని, ఆంక్షలతో వ్యాపారస్తులకు ఇబ్బందులు కలుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ కొనుగోలు కేంద్రం వద్దకు వచ్చి వ్యాపారస్తులతో మాట్లాడారు. కొనుగోలు ప్రారంభించాలని, సమస్యలు ఉంటే జిల్లా అధికారులతో మాట్లాడి పరిష్కరించుకోవాలని సూచించడంతో కొనుగోలు ప్రారంభించారు. రైతులను ఇబ్బందులు పెట్టవద్దని, ఏదైనా సమాచారం ఇవ్వదలుచుకుంటే ముందస్తుగా రైతులకు ఇవ్వాలని హెచ్చరించారు. రైతులకు సిపిఐ, సిపిఎం పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. అర్ధాంతరంగా పత్తి కొనుగోలుని నిలిపివేయడం జరిగింది. కానీ ఇవాళ రైతు మార్కెట్ కి రావాలంటే ఒక రోజు ముందు నుంచి ఆటోలు బుక్ చేసుకుని వేల రూపాయలు ఖర్చు పెట్టి పత్తి మార్కెట్ కి వస్తా ఉన్నారు. కానీ ట్రేడర్స్ అర్ధాంతరంగా పత్తి కొనుగోలుని నిలిపివేశారు. ఇది సరైన మార్గం కాదు అని చెప్పి ట్రేడర్స్ దృష్టికి తీసుకెళ్తే మాకు అధికారులు కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. ఆ నిబంధనలు మాకు ఆమోదయోగ్యం కాదు, మా సమస్య పరిష్కారం అయ్యే వరకు మేము కొనుగోలు చేయమని చెప్పి ట్రేడర్స్ కూర్చున్నారు. ఇది మార్కెట్ అధికారుల దృష్టికి తీసుకెళ్తే వీళ్ళు కాలయాపన చేస్తూ ఉన్నారు తప్ప కొనుగోలు ప్రారంభించేటువంటి పరిస్థితి అవపడట్లేదు. కాబట్టి తక్షణమే కొనుగోలు ప్రారంభం చేయాలని చెప్పి మేము ఇక్కడ రైతులుగా సిపిఐ, సిపిఎం పార్టీగా కూర్చొని ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. తక్షణమే మార్కెట్ లో పత్తి కొనుగోలు చేసేంత వరకు మేము ఇక్కడ నుంచి లేచే ప్రసక్తి లేదని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు పత్తి మార్కెట్ లో పత్తి కొనుగోలు ఆపేశారు. ట్రేడర్లు ఏమనుకున్నారో ఏమో, మరి అధికారుల మధ్య ట్రేడర్ల మధ్య ఏం జరిగిందో మాకు రైతులకు ఏమీ తెలియదు. నిన్న తెలుసుంటే ఈ మార్కెట్ కాదు ఇంకో మార్కెట్కి పోయేవాళ్ళం, ఈ మార్కెటే రావాల్సిన అవసరం లేదు, ఇంకో మార్కెట్కి అమ్ముకునేవాళ్ళం. నిన్న చెప్పలేదు. ఇలా ట్రాక్టర్లు, ఆటోలు అన్ని చేసుకుని వచ్చిన తర్వాత మార్కెట్ బంద్ అని ట్రేడర్లు చెప్పారు. మార్కెట్ ఇవాళ బంద్ చేయడం ఏంటి? అధికారులు అడిగితే అధికారులు కాలయాపన చేస్తూ ఏ సమాధానం చెప్పడం లేదు. అసలు ఈ మార్కెట్ ఎందుకు ఇక్కడ పెట్టారు? మార్కెట్ కొనడానికి పెట్టారా, సరదాగా పెట్టారా? మార్కెట్ దగ్గర పత్తి వచ్చిన తర్వాత కొనుగోలు చేయాలి. అధికారులకి మరి గవర్నమెంట్కి ట్రేడర్స్కి ఏమున్నాయో ఏమో మాకు అర్థం కావట్లేదు. వాళ్ళు ఏదో నేను వచ్చిపోయారట, వాళ్ళు ఏ నిబంధనలు పెట్టారో మరి వీళ్ళు ఏమి అర్థమైందో, వీళ్ళకి ఎందుకు ఆపారో మాకు అర్థం కాని పరిస్థితి. అసలు రైతులు అనేవాళ్ళు మార్కెట్కి వచ్చిన తర్వాత పత్తి కొనుగోలు ఆపడానికి వీల్లేదు, కొనుగోలు చేయాలి. వాళ్ళు మరి ఇన్ని రోజుల నుంచి ఎట్లా కొనుగోలు చేస్తున్నారు? అధికారులు ఏం చెప్పారు? అధికారులు చెప్పిన దానికి వీళ్ళకి ఎందుకు గిట్టట్లేదు? ఇన్ని రోజులు ఎందుకు గిట్టింది? అసలు ఆ గిట్టుబాటు ధర ఏంటి? వాళ్ళు గిట్టుబాటు ధర ఏమి ఇస్తున్నారు? అధికారులు ఏం చెప్పారు అనేది మాకు తెలియకుండా, రైతులకు ఏమీ అర్థం కాకుండా మార్కెట్లో కొనుగోలు ఆపేశారు. కొనుగోలు స్టార్ట్ చేయాలి.
సిసిఐ మార్కెట్ సిసిఐ వాళ్ళు ఏ రేట్ అయితే కొంటున్నారో ఆ రేట్లో ఇక్కడ కూడా మార్కెట్లో కూడా అదే రేటు కొనాలని మా రైతు సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.